ప్రభావం కంటే కూడా పరిశోధనాత్మకంగా ఆధ్యాత్మిక స్థితి ప్రారంభమైంది. జన్మతః నృసింహ భక్తి అనేటువంటిది ఇంటి దేవత నృసింహస్వామి వారు. ఏ కార్యాన్ని చేసినా మాకు వారి ఆరాధనతోనే ఆరంభం చేయటము, మళ్ళీ ఆ కార్యక్రమం సిద్ధైన తర్వాత మళ్ళీ వారి దర్శనంతో తరిగొండ క్షేత్రం అని మనం బాగా ప్రఖ్యాతగాంచినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రానికి నృసింహస్వామి దేవత ఆవిష్కరణ మా పూర్వాశ్రమ పూర్వీకులైనటువంటి ద్వారా జరిగింది. అందుకే విస్తీర్ణం అన్నాం. వారి ద్వారా స్వామివారు శాలిగ్రామ రూపంలో అక్కడక్కడ రావటం, వారు ఏదో కాస్త ఇది బండరాయి అనుకోవటం, చిన్న గుండురాయి అనుకోవటం, దారిలో పచ్చళ్ళు నూడుకోవటము, ఇక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకుంటే అక్కడ వారు భోంచేయటము, ఆ రాతిని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవటం. మళ్ళీ రెండవ రోజు ఎక్కడ వీరి శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు అక్కడ అదే రూపంతో కూడుకున్నటువంటి ఒక రాయి కనపడటం. అట్లా కొంతకాలం వారి యొక్క మజిలీ గడుస్తూ ఉన్నటువంటి కాలంలో ఈ తరిగొండ ఇప్పుడు క్షేత్రం ఏదైతే ఉన్నదో అక్కడికి వచ్చేటప్పటికి స్వామివారు ఒక పెరుగును చిలికేటువంటి కుండలో పుట్టారట. తరి అంటే కవంతో చిలికేటువంటి కుండ, వెన్న తీసేటువంటి కుండ, అందులో గుండుగా వచ్చారు ఆయన.